తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి రైతులైతే ఎదురు చూస్తున్నారనమాట ఈ శుభవార్త కోసం అయితే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా సంబంధించి ఏదైతే సర్వేలు ఉన్నాయో మనకైతే మొత్తం సర్వే అయితే పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతు భరోసా డబ్బులు మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట. మనకి ఇన్ని రోజులు ఈ సర్వే కారణంగా మనకైతే అమౌంట్ అయితే ఆపడం అయితే జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం సర్వే పూర్తి చేశారు. మనకి జీవో కూడా విడుదల చేసిందనమాట మనకైతే ఇక్కడ ప్రభుత్వం. మీకు ఈరోజు మధ్యాహ్నం లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. మొత్తం 31 జిల్లాలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అందరికైతే మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడకపోతున్నాయి అనమాట. తప్పకుండా మీరైతే చూసుకోండి. మీకు డబ్బులు పడ్డ తర్వాత నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసిందనమాట. అమౌంట్ పడ్డ తర్వాత మీ అందరికీ మీ ఖాతా నుంచి మెసేజ్లు కూడా వస్తాయి, మీరు చెక్ చేసుకోండి. తెలంగాణ రైతు భరోసా అని చెప్పేసి మీ అందరికైతే ప్రభుత్వం 2024 కింద మీకు అమౌంట్ జమ చేసింది అని చెప్పేసి మీ చివరి అకౌంట్ నెంబర్ 4 అక్షరాలు అయితే కనిపిస్తాయి అనమాట. అక్కడ మీరు ఆ అకౌంట్ నెంబర్లో మాత్రమే చెక్ చేసుకోండి. అక్కడ అలానే మీకు కింద వాళ్ళు ఈ అమౌంట్ని వ్యవసాయ పనులకు అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి మీకు అట్లా మెసేజ్ అయితే వస్తుంది. ఆ అమౌంట్ మీరైతే పంటకైతే వాడుకోండి. అయితే ఇక్కడ అమౌంట్ పడ్డ తర్వాత ఖచ్చితంగా నాకు వచ్చి వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు ఎంత అమౌంట్ పడ్డదని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేస్తే, అలానే మీకు ఇక్కడ 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను తర్వాత కూడా చెప్తాను అనమాట. ముందుగా మనకి ప్రభుత్వం అయితే ఇక్కడ ఎకరానికి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అనమాట. ఎకరాల వారీగా మనకైతే వస్తుంది కాబట్టి ముందు అరెకరం నుంచి మొదలు పెడితే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు అలా ఎకరాల వారీగా వస్తుందన్నమాట. తప్పకుండా మీకు ఈ వీక్లో అమౌంట్ అయితే మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి సర్కార్ అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. మనకు జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా దీని గురించి చర్చించుకోవడం అయితే జరిగిందనమాట. ఇంకా రైతు సోదరులు అయితే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వమే క్లియర్గా మనకైతే స్పష్టత ఇచ్చింది. అలానే మీరు ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఉంది, త్వరగా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇలాంటి మరిన్ని ఏ అప్డేట్స్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్లో మీకు అందిస్తాను. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు ఆ గ్రూప్ అయితే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.